నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. భర్తార్థులందరికీ కూడా మనవి, ఈ నెల 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు రేపు వచ్చే ఆదివారం రాత్రి 9:54 నుండి అర్ధరాత్రి 1:30 గంటల వరకు దాదాపుగా 3:30 గంటల పాటు రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మరి యొక్క చంద్రగ్రహణం రాహుగ్రహస్థ చంద్రగ్రహణం, రాహు పట్టడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మరి యొక్క చంద్రగ్రహణం ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాల యందు అంటే కుంభరాశిలో ఏర్పడుతుంది. అందువల్ల కుంభరాశి జాతకులు, పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ తర్వాత యథావిధిగా నిత్యవారి పూజా కార్యక్రమాలు, శాంతులు, దానాలన్నీ కూడా ఇవ్వాలి. ఈ గ్రహణం ఆదివారం రావడం చేత ఆదివారం సాయంత్రం నుండి 2వ పూట దేవాలయం మూసివేయబడుతుంది. మరలా తిరిగి సోమవారం ఉదయం 6 గంటల నుండి ఆలయ శుద్ధి, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆలయ సంప్రోక్షణ చేసిన తర్వాత యథావిధిగా అభిషేకాలు, అదేవిధంగా గ్రహణానికి సంబంధించినటువంటి జపాలు, అదేవిధంగా పూజలు, దానాలన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి జాతకులు కర్కాటక లగ్నం, కర్కాటక రాశివారు, అదేవిధంగా ధనిష్ఠ నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం వారు, కుంభరాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు ఈ యొక్క గ్రహణ దోషం ఉంది కాబట్టి ఆయా రాశుల వారు గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యము 1 కేజీ పావు, రాహుగ్రహస్థం రాహువుకు సంబంధించినటువంటి మినువులు, తెల్ల మినపగుళ్ళు 2 కేజీలు, అదేవిధంగా రాగి పాత్రలో లేదా రాగి చెంబులో ఆవు నెయ్యి వేసి చంద్ర ప్రతిమ, రాహువుకు సంబంధించినటువంటి సర్పరూప ప్రతిమ ఇవన్నీ కూడా సంకల్పం చెప్పి గ్రహణ దోష పరిహారార్థం దానాలు ఇవ్వాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో మీ ఇంటికి కట్టినటువంటి బూడిద గుమ్మడికాయలు దృష్టి కోసం కట్టినటువంటివి వాటి శక్తిని కోల్పోతాయి. అందువల్ల మరలా నరఘోష యంత్రాలు, బూడిద గుమ్మడికాయలు చక్క నీటిగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి దేవాలయంకి తీసుకొస్తే మీ పేరు మీద పూజలు చేసి మరలా ఇవ్వడం జరుగుతుంది. మరలా చక్క మీ ఇంటికి, మీ వ్యాపారాలకి ఆ బూడిద గుమ్మడికాయలు కట్టుకోవచ్చు. గ్రహణ సమయంలో వాటి శక్తిని కోల్పోతాయి కాబట్టి మరలా పూజ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క గ్రహణ దోష పరిహారార్థం నెల లోపల ఎప్పుడైనా అభిషేకాలు, పూజలు, దానాలు ఇవ్వచ్చు. వెంటనే తెల్లారే సోమవారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ అవకాశం, మీ వీలు బట్టి చక్కగా గ్రహణానికి సంబంధించినటువంటి దానాలన్నీ కూడా ఇవ్వవచ్చు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.